పొందూరు తహసీల్దార్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి సువ్వారి ఆకృత్యాలు నిన్న ఒక్కసారిగా బయటపడ్డాయి. పొందూరు ఎంఆర్ఓ కార్యాలయం కొత్తగా నిర్మించారు. ఈ కార్యాలయంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించిన నేపథ్యంలో ఆయన 10 ఏళ్ళుగా కంప్యూటర్ ఆపరేటర్ నిర్వహిస్తూ ఇక్కడ మాత్రం తోటి మహిళా ఉద్యోగులతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా సెల్ ఫోన్లో వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసినటువంటి ఉదంతం ఒక్కసారిగా ప్రతి ఒక్కరిని కూడాను బాధించే పరిస్థితి. ప్రస్తుతం మాత్రం ఆయన విధులు నిర్వహిస్తున్నటువంటి డిప్యూటీ తహసీల్దార్ స్టాఫ్ రూమ్ ఇది. ఈ స్టాఫ్ రూమ్లో ఎవరి విధులు వారు నిర్వహించుకునే పరిస్థితి. సూపరింటెండెంట్, అదేవిధంగా డిప్యూటీ తహసీల్దారు, కంప్యూటర్ ఆపరేటర్ వీరందరూ కూడాను కొలుదీరినటువంటి ఈ స్టాఫ్ రూమ్ ఏదైతే ఉందో, ప్రస్తుతం ఏదైతే ఈ కంప్యూటర్ సీట్ ఉందో ఈ సీట్ వద్దే సువారి మాత్రం విధులు నిర్వహిస్తున్నాడు. గత 10 ఏళ్ళుగా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం పెద్దల అండదండలతో మాత్రం అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అయినప్పుడు కూడా ఆయన మాత్రం పూర్తి స్థాయిలో ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా వ్యవహరిస్తూ మాత్రం ఈరోజు తోటి మహిళా ఉద్యోగులతో మాత్రం అసహ్యం ప్రవర్తిస్తుంది. ఇక్కడ కూర్చున్న ఆయన మాత్రం మనం చూస్తున్నాం, ఆ డోర్ నుండి ఎవరైనా కనుక అటువైపుగా ఉన్నటువంటి బాత్రూమ్కి వెళ్ళాలంటే మాత్రం ఆయన కంటపడుతుంది. ఇటు నుండి వెళ్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ కార్యాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఏదైతే లేడీస్ టాయిలెట్ ఇది, అక్కడ చూస్తే కనుక జెంట్స్ టాయిలెట్. నిన్న ఒక విఆర్ఓ మిటేషన్ కోసం వచ్చి ఇక్కడ ఆమె బాత్రూమ్కి వెళ్ళిన క్రమంలో ఆమెను గమనించినట్టు ఈ బాత్రూంలో దూరడం జరిగింది. ఈ బాత్రూంలోకి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా నిర్మాణం కూడాను ఒక గోప్యత అనేది లేకుండా ఇలా ఓపెన్గా వదలడం, ఈ పరిణామాలు అంటే గత 10 ఏళ్ళుగా చాలామంది మహిళా ఉద్యోగులతో అసభ్యకరంగా ప్రవర్తించి ఆ వీడియోలు తీసి ఈరోజు వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారు. ఒక రకంగా చూసుకుంటే కనుక వేధింపులకి మాత్రం ఈ బాత్రూమ్ ఆయనకి ఒక వేదిక అయిందండలో ఎటువంటి జరుగుతుంది. ఇక్కడ నుండి సెల్ ఫోన్ తీస్తున్నట్టు విషయాన్ని గమనించినటువంటి ఎవరైతే మహిళా విఆర్ఓనో ఆమెకు మాత్రం డౌట్ వచ్చింది. ఈ విషయాన్ని వెంటనే తహసీల్దార్కి తెలియజేయడం జరిగింది. అంటే మహిళల బాత్రూము అదే పురుషుల బాత్రూమ్ రెండు పక్కన ఉండడంతో మాత్రం ఆ సీట్ నుంచి ఎవరైనా కనుక ఇటు రావాలంటే మాత్రం ఆయన కంటపడ్డారంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారిని వీడియో తీయడానికి వెనకాడే పరిస్థితి లేదు. ఇటువంటి ఆకృత్యాలు పాల్పడినటువంటి విషయంలో మాత్రం గతంలో చాలామంది బాధితులు ఉన్నారు. వారు ఎవరితో చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. అటువంటి వ్యక్తిని ఉద్యోగిని మాత్రం ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఇంత అండదండలు ఎక్కడి నుండి వచ్చాయి? ఆయన ఇటువంటి ఆకృత్యాలు ఇంకెన్ని పాల్పడ్డారు? నిన్న ఈ ఉదంతం బయట పడింది కాబట్టి ఈరోజు తహసీల్దార్కి ఆమె వెంటనే ఫిర్యాదు చేయడంతో మాత్రం తహసీల్దార్ ఈ విషయంపై పోలీసులు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. బాధితురాలు ఫిర్యాదు, తహసీల్దార్ ఫిర్యాదును కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి పోలీసులు మాత్రం వెంటనే 41 నోటీస్ ఇష్యూ చేశారు. ఈ 41 నోటీస్ ఇష్యూ చేయడంలో కనుక రాజకీయ ప్రలోభం ఉందన్నటువంటి అనుమానాలు తలెత్తినాయి. ఇటువంటి ఉద్యోగులు మాత్రం కఠినంగా శిక్షించాలి. నిన్న ఒక్క ఉదంతమే బయటపడింది. ఇంకా ఎన్ని ఉదంతాలు చేసి ఉంటారో, ఇంకా ఎంతమంది బయటకు వచ్చి ఫిర్యాదు చేసే పరిణామాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కటొక్కటిగా వెలుగులోకి రావాల్సి ఉంది. ప్రస్తుతం విచారిస్తున్నాడు పోలీసులకి. ఆయన వద్ద ఉన్నటువంటి ల్యాప్టాప్ కావచ్చు, అదేవిధంగా సిస్టంలో ఇంకెవరైనా వీడియోలు తీసి ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నాడా, కేవలం డబ్బుల కోసం బ్లాక్మెయిలింగా, లేకపోతే శరీర సుఖం కోసం ఆయన చేస్తున్నట్టు ప్రయత్నం, ఇవన్నీ కూడాను విచారణలో తేలనుంది. ఆయన నిన్న ఈ పొందూరు ఎంఆర్ఓ కార్యాలయంలో ఆయన చేసినటువంటి ఈ ఆకృత్యం మాత్రం వెలుగులోకి రావడం తోటి ఉద్యోగులందరూ కూడాను భయానుకుంటున్నారు. ఎందుకు మహిళా ఉద్యోగులు టార్గెట్ చేస్తూ ఆయన అటువంటి ఆకృత్యాలు పాల్పడడం మాత్రం ప్రతి ఒక్కరిని బాధించింది. నిన్న జరిగినటువంటి ఉదంతం ఏ విధంగా తీసుకోవచ్చు? బిహేవియర్లో ఎంతమంది మహిళా ఉద్యోగులు ఏమైనా బాధితులు ఉన్నారు సార్? ఎంతవరకు అనేది నాకైతే తెలియదు సార్. వాస్తవంగా ఆ వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఆ మహిళా ఉద్యోగి కంప్లైంట్ చేయడం జరిగింది. అతని యొక్క సెల్ ఫోన్లో ఆవిడ వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఆయన కంప్యూటర్ ఆపరేటర్ సన్యాసరావు అనే అతను చిత్రీకరించాడని, ఆ చిత్రీకరించిన విషయం ఆవిడ చూసి ఆ మహిళా ఉద్యోగి చూడడం చేత ఆవిడ బయటకు వచ్చి ఆ సెల్ ఫోన్ అతని దగ్గర తీసుకొని సన్యాసరావు కంప్యూటర్ ఆపరేటర్ని గుర్తించి ఆయన దగ్గర తీసుకొని డిలీట్ చేసింది. డిలీట్ చేసినాక ఉన్నతాధికారులకు తహసీల్దార్ వారికి కంప్లైంట్ చేస్తారు ఆమె. దానిపైన తహసీల్దార్ గారు ఉన్నతాధికారులు తగు చర్య తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ విషయంలో ఈ విషయం ఈ తోటి ఉద్యోగ మదన పట్టుకు గురి చేసే పరిణామంగా భావించొచ్చా? ఇప్పుడు మహిళా ఉద్యోగస్తులను నిర్భయంగా విధులు నిర్వహించుకునే అవకాశం ఉందా? 100% ఉంది సార్. అందరికీ అక్క చెల్లెలు కుటుంబాలు అన్నీ ఉంటాయి. మా భార్యలు పిల్లలు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ఆ విషయంలో మేమంతా చింతిస్తున్నాం, మదన పడుతున్నాం సార్. ఇలాంటి సంఘటన ఇంకా పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలి ఉన్నతాధికారులను కోరుతున్నాం. సన్యాసరావు ఆకృత్యాలు మాత్రం ఒక్కటొక్కటిగా వెలుగు చూసే పరిణామాలు మాత్రం సుస్పష్టంగా అనిపిస్తున్నాయి. స్టాఫ్ రూమ్లో ఉన్నటువంటి
సన్యాసరావు చేసినటువంటి ఈ ఉదంతం నిన్న వీఆర్ఓ ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంఆర్ఓని కలిసి వాష్రూమ్కి వెళ్ళిన నేపథ్యంలో పక్కన ఉన్నటువంటి పురుషులు వాష్రూమ్కి వెళ్ళిన ఆయన మాత్రం ఆయన మొబైల్ ఫోన్తో చిత్రీకరణ జరిగింది. దీన్ని నిర్ధారించుకున్నటువంటి ఆమె మాత్రం ఎంఆర్ఓకు ఫిర్యాదు చేయడంతో వెంటనే ఆయన సెల్ ఫోన్ స్వాధీనం చేసుకోగా ఆయన ఆ వీడియోని చిత్రీకరించారు. నిర్ధారించిన తర్వాత ఆ వీడియోని డిలీట్ చేయించారు. కాకపోతే ఇటువంటి ఉదంతాలు ఇంకెన్ని ఆయన దగ్గర దాగి ఉన్నాయి. ఆయనకి ఈ కొత్తగా నిర్మించినటువంటి ఈ తహసీల్దార్ కార్యాలయంలో ఆయన కూర్చున్నటువంటి సీటుకి సమీపంలో బాత్రూమ్ ఉండడం, అటువైపుకి వెళ్ళిన ఏ మహిళనైనా కూడాను ఆయన టార్గెట్ చేస్తూ ఇలా వీడియోలు చిత్రీకరించి వారిని బ్లాక్మెయిల్ చేస్తున్నారనేటువంటి ఉదంతాలు కూడా ఒకటొకటిగా బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాత్రం తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆయన మాత్రం కఠినంగా శిక్షించాలి. చాలామంది వేధింపులకు గురవుతున్నటువంటి తోటి ఉద్యోగులు కూడాను ఈ విషయాన్ని మాత్రం మదన పడుతున్నారు. ఎందుకంటే మహిళా ఉద్యోగుల్ని అదేవిధంగా కార్యాలయానికి వచ్చిన మహిళలను కూడాను టార్గెట్ చేసి బాత్రూంలోకి వెళ్ళారన్న విషయం వెంటనే ఆయన కూడా పురుషులు వాష్రూమ్లోకి వెళ్ళడం, చాటుగా ఆ వీడియోలు తీసి వారికి పోస్ట్ చేయడం, వారిని బ్లాక్మెయిల్ చేయడం, ఈ పరిణామాలన్నీ కూడా పొందూరు తహసీల్దార్ కార్యాలయం జరుగుతున్నటువంటి ఈ ఆకృత్యాలకు మాత్రం తెరపడిందని చెప్పుకోవచ్చు. గత 10 ఏళ్ళుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగ పనిచేస్తున్న సుబ్బార్ సన్యాసరావు చేసినటువంటి ఈ ఆకృత్యం కారణంగా మాత్రం కార్యాలయ ప్రతిష్టకి భంగం కలిగే విధంగా ప్రతిష్టాత్మక తీసుకున్నటువంటి తహసీల్దార్ మాత్రం వెంటనే ఆయనపై చర్యలు తీసుకొని పోలీసులు ఫిర్యాదు చేయడం. పోలీసుల విచారణలో ఇంకెన్ని ఉదంతాలు బయటపడతాయా, ఆయనకి ఇంకెన్ని కేసుల్లో ముద్దాయం చేస్తారా అనే విషయం వేచి చూడాల్సిందే. పొందూరు తహసీల్దార్ కార్యాలయం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.